నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. గత 3 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా బతుకుతున్న జనాల మధ్యలోకి మళ్ళా కరోనా అయితే వచ్చి కలకలం సృష్టిస్తోంది. సో ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఇవన్నీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు ప్రముఖ డాక్టర్ కార్డియాలజిస్ట్ నవీన్ కుమార్ చెరుకు గారు అయితే మనతో పాటు అవుతున్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూస్తున్నాము ప్రశాంతంగా ఉన్న జనాల మధ్యకి కోవిడ్ అనేది మళ్ళీ వచ్చేసి భయం పుట్టిస్తుంది. చాలామంది టెన్షన్స్‌తో బతుకుతున్నారు మళ్ళీ. ఎట్లా అంటే కోవిడ్ వచ్చిందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 2025లో కోవిడ్ వచ్చింది మళ్ళీ. సో అసలు ఎందుకు వచ్చిందంటారు సార్ మళ్ళీ? కోవిడ్ రావడానికి కారణాలు బేసిక్‌గా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అలా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెంబర్ 1. సో అది వచ్చిన సిట్యుయేషన్‌లో కోవిడ్ బేసిక్‌గా రావడానికి మన బాడీలోకి రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో టీ సెల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. టీ సెల్ అనేది మన బాడీని ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి కానీ, వైరస్ కానీ, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఈ టీ సెల్ అనేది ఇన్యాక్టివ్‌గా ఉంటుంది, లేదంటే అలా డిఫరెంట్ ఇమ్యూన్ సిస్టమ్స్ వల్ల మనకి ఇన్యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆ వైరస్ మనకి సోకినప్పుడు అది మళ్ళీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే. వైరస్ అనేది మనకి డార్మెంట్ స్టేజ్లో అనేది ఉంటుంది. ఒకసారి వైరస్ వచ్చి అది కంప్లీట్గా ఎరాడికేట్ అవ్వలేదు. కోవిడ్ మనకు వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఇది 4th స్టేజ్లో మనం 3 సార్లు మనం ఆల్రెడీ చూసాం. 3 స్టేజ్లో అవును. మళ్ళీ మధ్యలో కొంచెం సర్జ్ 4థ్‌లో వచ్చింది, మళ్ళీ 5th టైం వస్తుంది. సో ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటంటే ఈ వైరస్ అనేది ఒక డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే అది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి అది యాక్టివేట్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు అది మళ్ళీ మన హ్యూమన్ సెల్కి యాక్టివేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఓకే. ఈ కోవిడ్‌లో వేరియంట్స్ అనేసి అంటున్నారు గదా! అవి ఏంటి సార్ అసలు? సో ప్రతిసారి కోవిడ్-19 ఫస్ట్ వచ్చిన వేరియంట్ ఆ తర్వాత ఏముంది దాంట్లో ఈ వైరస్లో కూడా జీనోమ్ ఉంటుంది. మన బాడీలో ఎట్లయితే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటుందో ఈ వైరస్ కూడా ఇది ఆర్ఎన్ఏ వైరస్. సో ఆర్ఎన్ఏలో ఏమవుతుందంటే ఆ జీన్ సీక్వెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ప్రతిసారి జీన్ సీక్వెన్స్ మారినప్పుడు ఆ వైరస్ యొక్క ఎఫెక్టివ్నెస్, కొన్ని వైరస్ మాడిఫై అయినప్పుడు యాక్టివ్గా మారుతాయి, కొన్ని వైరస్లు మాడిఫై అయినప్పుడు ఇన్యాక్టివ్గా మారుతాయి. ఓకే. సో ఆ జెనెటిక్ వేరియేషన్ వచ్చిన కండిషన్ బట్టి మనకి ఈ వైరస్ ఫ్లేరప్ అవ్వడం కానీ, వైరస్ మనకి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు కోవిడ్ ఆర్ఎన్ఏ ఏదైతే అథారిటీ ఉంటుందో NK-1.8.1, LF7 అనే ఒక 2 వేరియంట్స్ వచ్చినట్టుగా మనకు చెప్తున్నారు. ఈ ఓకే. 2 కూడా అంటే ఇప్పుడు న్యూ వేరియంట్స్. ఇది ఓకే. మనకి ఇప్పుడు ప్రెజెంట్‌గా డిస్క్రైబ్ చేస్తున్న వేరియంట్స్. అంటే ఇవి ప్రమాదకరమే అనే అంటారా సార్? అంటే ముందు వాటితో పోలిస్తే? ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చిన అంటే ఏదైతే మనం ఇప్పుడు సింగపూర్‌లో గానీ, ఇప్పుడు మన సౌత్ ఇండియాలో గానీ ఏదైతే డిటెక్ట్ చేశామో ఈ వేరియంట్స్‌ని మనకి వచ్చిన డేటా ప్రకారం ఏంటంటే ట్రాన్స్మికబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే అది వచ్చిన డిసీజ్ సివియరిటీ అంత సివియర్‌గా ఉండదు అని చెప్తున్నారు. అంటే ఏదైతే సింప్టమ్స్ అంటే మనిషికి రావడం స్పీడ్‌గా రావచ్చు. బట్ వచ్చినప్పుడు అది సివియర్‌గా వస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు చెప్తున్న ప్రకారం అయితే అంత సివియర్‌గా లేదు, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ కోవిడ్ అనేది అంటే లైక్ ఏజ్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉందంటారు సార్? లైక్ చిన్న పిల్లలకా? పెద్దవాళ్ళకా అట్లా? కోవిడ్ అనేది అన్ని ఏజ్ వాళ్ళకి రావచ్చు. ఓకే. కాకపోతే ఏంటి అవుతుందంటే చిన్న పిల్లలకి అది వచ్చినప్పుడు దాని సివియరిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి నార్మల్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్‌తో పాటు కొంచెం న్యూట్రిషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి పిల్లలకి మనం కొంచెం కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సివియరిటీ అనేది తక్కువగా ఉంటుంది పిల్లలకి. ఓకే. అదే మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా సివియరిటీ అనేది తక్కువగానే ఉంటుంది. ఎవరికైతే ఓల్డ్ ఏజ్ అబోవ్ 70 ఇయర్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు డిసీజ్ ఉన్నవాళ్ళు లైక్ షుగర్ ఉన్న పేషెంట్స్‌కి, అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉన్నవాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎవరికైతే మనకి ఇమ్యూన్ సప్రెషన్ అంటే రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ కానీ ఇట్లా అయిన పేషెంట్స్ కానీ, సీకేడీ పేషెంట్స్ డయాలిసిస్ మీద ఉంటారు కొంతమంది. వీళ్ళందరికీ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్‌గా ఉంటుంది. వాళ్ళకి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్కువ అగ్రెసివ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. అంటే లైక్ ఇంతకుముందు వాడేవాళ్ళు గదా! లైక్ ప్రికాషన్స్ ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు తీసుకున్నారు గదా సార్! అలాంటివి తీసుకుంటే సేమ్ కొంచెం సేఫ్. కోవిడ్-19 గైడ్‌లైన్స్ ఏవైతే మనకు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏదైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో అవే గైడ్‌లైన్స్ ఇప్పుడు కూడా సేమ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం. ఓకే. ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు అంటే వేసుకోని వాళ్ళు ఉంటే వేసుకోవడం. సో ఓకే. బట్ ఆ వ్యాక్సిన్ ఇప్పుడు పనిచేస్తుందా లేదా అనేది మనకి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంకా రికమెండేషన్స్ అయితే రాలేదు. ఇది ఫర్దర్ బూస్టర్ డోస్ ఏమైనా రిక్వైర్మెంట్ అనేది మనకి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రికమెండేషన్ అయితే రాలేదు. ఓకే. అంటే ఇంతకు ముందుకి అంటే లైక్ ఇది వాక్సిన్ తీసుకున్నారు కదా సార్! డోసెస్ 1, 2 అని జెప్పేసి ఇట్లా. సో అవి తీసుకున్న వాళ్ళకి గూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఇదేంటి అవుతుందంటే బేసికల్లీ కరోనా వైరస్ అనేది జెనెటిక్
వేరియేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి, బికాజ్ ఇట్ ఇస్ ఆర్ఎన్ఏ వైరస్. సో ఆర్ఎన్ఏ వైరస్లో జెనెటిక్ సీక్వెన్స్ అనేది ఫ్రీక్వెంట్గా మారుతాయి. సో ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ మనం తీసుకున్న వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అప్పుడున్న వేరియంట్స్కి మనం తయారు చేసిన వ్యాక్సిన్. ఓకే. ఇప్పుడు ఇది న్యూ వేరియంట్, దాని నుంచి దానిలో ఉండే ఆర్ఎన్ఏలు ఏదైతే జెనెటిక్ వేరియేషన్స్ అయ్యి ఓకే. కొత్త వేరియంట్గా వచ్చింది. కొన్నిసార్లు ఏమవుతుందని మనం చేసిన ప్రీవియస్ వ్యాక్సిన్ దీనికి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఓకే. అది ఇస్తుందా లేదా అనేది మనకి ఇంకా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ మనకు రావాల్సి ఉంది. బట్ ఓకే. ఇప్పటివరకైతే మనకి మళ్ళీ ఇంకొక వ్యాక్సినేషన్ వేసుకోవాలి అనే మాత్రం గైడ్లైన్స్ అయితే ఇంకా రాలేదు. ఓకే. అంటే ఇంకా వ్యాక్సిన్ లేదంటారా సార్ ఇప్పుడు వచ్చిన దానికి? అంటే యూజువల్ ఇప్పుడు వచ్చిన దానికి పాత వ్యాక్సిన్నే ఈ స్ట్రెయిన్స్ కూడా చేసి మాడిఫై చేసి ఇస్తారు. ఓకే. అయితే అది వేసుకోవాలా లేదా, అదంత ఓకే. సివియరిటీ ఉందా లేదా అనేది హ్మ్. మనకి ఇంకా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అనేది వస్తాయి. వాళ్ళు మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఎప్పటికప్పుడు. ఈ ఓకే. వచ్చిన ఈ కొత్త వేరియంట్స్ ఏవైతే వచ్చాయో మన పాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ అది మ్యాచ్ అవుతుందా లేదా, ఆ జెనెటిక్ మార్ఫాజం ఈ మనం చేసిన ఆల్రెడీ ఉన్న మ్యాచ్ అవుతుందా లేదా, ఈ యాంటీబాడీ ఏదైతే మనకు ఫామ్ అయిందో ఇంతకుముందు ఈ ఇది యాంటీజెన్ క్రియేట్ చేసిన ఈ యాంటీబాడీస్కి అది ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా అని మనకు ఐసీఎంఆర్ వాళ్ళు చెప్తారు. బట్ ఓకే. ఇప్పటి వరకు అయితే మనకి ఇంకొక బూస్టర్ వేసుకోవాలని కానీ మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్ తీసుకోవాలని గైడ్లైన్స్ మాత్రం మనకి ఇంకా లేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్లకు ఉన్న లక్షణాలు ఏంటి సార్? ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ ఏదైతే NK1.8.1 అండ్ LF7 ఏదైతే వేరియంట్స్ ఉన్నాయో వాటికి కూడా సిమిలర్ మన ఇంతకుముందు కోవిడ్-19లో వచ్చిన సిమ్టమ్స్ ఇలానే చెప్తున్నారు. లైక్ ఫీవర్ రావడం, ఓకే. వాళ్ళకి కాఫ్ కోల్డ్ రావడం, బాడీ అంతా ఫెటీగ్గా ఉండడం, అంటే వీక్నెస్గా అనిపించడం, ఓకే. ఫెటీగ్ అంటే కొంచెం అలసిపోయినట్టుగా అనిపించడం, హెడేక్గా ఉండడం. సో ఇవి మనకు వాళ్ళు చెప్తున్న మనకి వస్తున్న సిమ్టమ్స్ అన్నమాట. సో ఇది మనకి ఇప్పుడు ఈ మాన్సూన్లో కూడా మన ఇలాంటి సిమ్టమ్స్ మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. అంటే సార్ ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది గదా! సో నార్మల్‌గా అందరికీ గూడా జరాలు, కఫ్ అనేటివి అయితే కామన్. సో ఇప్పుడు ఆ కరోనాకి సంబంధించింది ఇప్పుడు ఫీవర్ అన్నప్పుడు దాంట్లో అని అంటారు గదా! సో వీటి రెండిటికి డిఫరెన్స్ ఏందంటారు సార్? ఎట్లా కనుక్కోవచ్చంటారు సార్? సో వైరల్ ఇన్ఫెక్షన్కి ఏదైనా సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. నేను చెప్పిన సిమ్టమ్సే ఈవెన్ మన ఈ వర్షాకాలంలో వచ్చే ఫీవర్స్ కూడా అలానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం రెండింటిని డిఫరెన్స్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఏంటంటే మినిమం ఒక 3 to 4 డేస్ మనం వెయిట్ చేయాలి. అంటే ఓకే. ఏదైతే ఇప్పుడు హెడేక్ వచ్చినా, ఫెటీగ్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా ఇది వైరల్ ఫీవర్గానే చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లైక్ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ సంబంధించిన ట్రీట్మెంట్స్, కాఫ్ కోల్డ్కి కాఫ్ సంబంధించిన యాంటీహిస్టమిన్స్ కానీ తీసుకోవాలి. 3 to 4 డేస్ తర్వాత కూడా మనకి ఫీవర్ కానీ ఈ ఫెటీగ్నెస్ కానీ తగ్గకపోతే మనం అప్పుడు కరోనా సంబంధించిన టెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో అప్పటి వరకు అంటే ప్రతి ఫీవర్కి ఇప్పుడు కరోనా టెస్ట్ చేయాలని మనకు రికమెండేషన్స్ అయితే లేవు. మినిమం 3 to 4 డేస్ వెయిట్ చేసి అప్పటికి కూడా మన సిమ్టమ్స్ తగ్గకపోతే అప్పుడు మనం కోవిడ్-19 ఈ వేరియంట్కి సంబంధించిన టెస్ట్ మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది అవైలబుల్గా ఉంది, దాన్ని మనం చేసుకోవాలి. ఓకే. సార్ అలాగే ఈ రోజుల్లో ఎవ్వరికొచ్చినా గూడా కరోనా ఇది ప్రమాదమనే అంటారా? అంటే లైక్ చిన్న, పెద్ద అని లేకుండా ఎవరికైనా వస్తది గదా! వాళ్ళకి ప్రమాదమనే అంటారా దీన్ని? అంటే ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ అందరికీ ప్రమాదం అయితే కాదు. ఓకే. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుందో, ఓకే. సో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉండి వాళ్ళు ఇమ్యూన్ సపరేషన్స్ వాడతారో, కొంతమంది రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ, లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఇమ్యూన్ సపరేషన్ మీద ఉంటారు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించడానికి, అంటే గ్రాఫ్ట్ రిజెక్ట్ అవ్వకుండా మనం కొన్ని ఇమ్యూన్ సపరేషన్ అండ్ డ్రగ్స్ వాడతాం. వాళ్ళకి కానీ, ఎవరికైతే మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కానీ, వాళ్ళు కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఈ కరోనా అనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. వీళ్ళకి మాత్రం సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఓకే. దట్ మనం వాళ్ళని ఐసోలేట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే. సార్ అలాగే ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉంటారు గదా సార్! వాళ్ళకి కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫర్దర్‌గా డిసీజెస్ ఏమైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి గూడా ఈ కరోనా వస్తే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? హార్ట్ పేషెంట్స్కి ఎవరికైతే కరోనా వస్తుందో అది అందరూ ట్రీట్మెంట్ చేసినట్టుగానే వీళ్ళు కూడా ఫీవర్ కానీ కాఫ్ కోల్డ్ సంబంధించిన ట్రీట్మెంట్ ముందుగా తీసుకోవాలి. ఓకే. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కరోనా వచ్చిందని చెప్పి హార్ట్‌కి సంబంధించిన మందులు మాత్రం మానకూడదు. ఆ డౌట్ సో అనేది ఉంటది. అందరూ ఏమవుతారంటే ఇప్పుడు లాస్ట్ టైం మన కరోనా వచ్చినప్పుడు ఈ యాంటీప్లేట్లెట్స్ అనేది ఆపాలి, దీనివల్ల బ్లీడింగ్ అవుతుంది, దీనివల్ల అవుతుందని మనకి చాలా అపోహలతోటి చాలా మంది టాబ్లెట్స్ మానారు. కొంతమంది ఏంటంటే కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, కషాయాలని చెప్పి అవన్నీ కూడా తీసుకోవడం మూలంగా వాళ్ళు అసలు మెయిన్ మందులు ఏదైతే వాళ్ళు హార్ట్ డిసీజ్ తీసుకోవాల్సిన మందులని ఆపేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ సఫర్ అయ్యారు.
సో ఎవరైతే హార్ట్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు. వాళ్ళు కషాయాలు అవన్నీ ఏవైనా తీసుకుంటే కూడా వీలైనంత వరకు డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. ఓకే. కాకపోతే మంచి హెల్తీ డయట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. అంటే లైక్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? మీ సజెషన్ ఏమిస్తారు? సో ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ ఇది ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి మన ఇమ్యూన్ని బూస్టర్ చేసే హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. మన ఇమ్యూన్ బూస్టర్ చేయడానికి మెయిన్గా ప్రోటీన్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రోటీన్ ఉండే పదార్థాలు లైక్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఓకే. ఆల్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. మనకి డైరీ ప్రోడక్ట్స్ లైక్ కర్డ్ కానీ పన్నీర్ కానీ అలాంటి మనకి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ సైడ్ వచ్చి ఎగ్ కంటైన్స్ లాస్ట్ ఆఫ్ విటమిన్స్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్. అండ్ అలాగే చికెన్ యూ కెన్ టేక్. సో ఇవన్నీ ఏంటంటే హై ప్రోటీన్ డైట్స్. యూ టేక్ హై ప్రోటీన్ డైట్ మనకేమవుతుందంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు వేరే ఏ డిసీజ్ అంటే లైక్ షుగర్‌తో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు క్యాన్సర్‌తో ఉన్నవాళ్ళు వాళ్ళకొచ్చినా గూడా అంటే వాళ్ళు ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ అది వేరే జాగ్రత్తలు తీసుకోవచ్చు గదా సార్? ఇప్పుడు నేను అదే చెప్పినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ మన ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఇమ్యూన్ సప్రెషన్ మీద ఉంటారు. ఇప్పుడు ఇది ఇమ్యూన్ సప్రెషన్ మీద వచ్చిందని చెప్పేది వాళ్ళు తీసుకునే ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్‌ని మాత్రం ఆపకూడదు. ఓకే. ఎందుకంటే మనం అది ఇస్తున్న రీజన్ వేరు. అది మనం ప్రొటెక్ట్ కాకపోతే వీళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలి కానీ వాళ్ళ మందులు ఆపడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరగదు. హ్మ్. అది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇమ్యూనో సప్రెషన్స్ వాడుతున్నాము. ఇప్పుడు నేను ఇమ్యూనో సప్రెషన్స్ ఆపేస్తే నా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనే అపోహలోకి మాత్రం వెళ్ళకూడదు. సార్ ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు లైక్ పెద్దవారిని గాని, బలహీనుల్ని, వీక్‌నెస్‌తో ఉంటారు గదా సార్! వాళ్ళని ఈ కరోనా నుంచి రక్షించడానికి ఏం చేయాలంటారు సార్? పెద్దవారిని వాళ్ళకి ఇప్పుడు కరోనా ఈ సీజన్ ఇప్పుడు ఏదైతే మనకి మళ్ళీ ఒక ఆహ్, వేరియంట్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి, పెద్దవారిని వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. లైక్ మాల్స్‌లో గానీ, గ్రూప్ గ్యాదరింగ్స్‌లో గానీ, ఫంక్షన్స్‌కి గానీ వాళ్ళని తీసుకోపోకుండా ఉండడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే అలాంటి ప్లేసెస్‌లోనే మనకు కరోనా అనేది అటాక్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్దవారిని చిన్న పిల్లల్ని కూడా మనం వీలైనంత వరకు గ్యాదరింగ్స్ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా పెళ్ళిళ్ళు ఉండొచ్చు. అవును. సో ఇలాంటి వాటికి మనం గ్యాదరింగ్స్‌ని తీసుకెళ్లకుండా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఎవరైతే పెద్దవారికి వాళ్ళకి ఎగ్జిస్టింగ్ డిసీజెస్‌కి మందులు వాడుతున్నారో ఆ మందులు కంటిన్యూ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇది వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళకుండా మందులు తెచ్చుకోకుండా ఆహ్, మన ఇంట్లో మందులు ఇప్పుడు లేవు బయటికెళ్తే మనకు కరోనా వస్తదని అపోహతోటి ఉన్న మందులు వాడుకోకపోవడం కూడా మనకి ప్రభావం అంటే కరోనా రాకపోయినా మన ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కరోనా వస్తే పాజిటివ్ అయితే జాగ్రత్తలు తీసుకోవాలి సార్ నేను? ఎవరైనా ఒకసారి వస్తే? కరోనా వచ్చి మనకు పాజిటివ్ అని వస్తే కనుక మనం ఫస్ట్ క్వారంటైన్ సెల్ఫ్ క్వారంటైన్ యాజ్ ఆఫ్ నో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోమని చెప్తున్నా. అంటే మనం ఐసోలేషన్ మన ఇంట్లోనే ఉండి మన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఎవరికైతే మనకి సిమ్టమ్స్ ఎక్కువ అవుతుందంటే మనకు ఫీవర్ కానీ మనకు సంబంధించిన కాఫ్ కోల్డ్ కానీ ఒక 5 days తర్వాత కూడా మనకు తగ్గట్లేదు అంటే కనుక అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ మేరకు మనకు ఇన్ఫెక్షన్ అనేది ఎంత స్ప్రెడ్ అయింది, మన ఆక్సిజన్ సాచురేషన్స్ ఏమైనా తగ్గుతున్నాయా, మన లంగ్లో అయిన ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవుతుందా, ఇవన్నీ అక్కడ మనకి ఎవాల్యుయేట్ చేస్తాం. అక్కడ సంబంధించిన ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ లేదంటే ఇంకా అదర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అవసరమైతే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయడం, లేదు అంటే మళ్ళీ ఒకవేళ అలాంటి పారామీటర్స్ ఏమి లేకపోతే మళ్ళీ సెల్ఫ్ క్వారంటైన్ ఇంట్లోనే ప్రొలాంగ్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు కరోనా పరీక్షలు ఇప్పుడు అవసరం అంటారా సార్? చేయించుకోవచ్చు అంటారా? ఒకవేళ చేయించుకోవాలి అనంటే ఎట్లాంటి వాళ్ళు చేయించుకుంటే బెస్ట్ అంటారు సార్? సో ఇప్పుడు మనకున్న ఈ ఎండమిక్ రీజన్ ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్గా కోవిడ్ సీజన్ ఏదైతే మళ్ళీ స్టార్ట్ అయిందో దీని ప్రకారం మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అని ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 3 నుంచి 4 రోజుల వరకు ఫీవర్ కానీ కాఫ్ కానీ వీక్నెస్ ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో 3 to 4 days వరకు మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తీసుకోవాలి. ఎలాంటి టెస్ట్ అవసరం లేదు అని చెప్తున్నారు. 4వ రోజు తర్వాత కూడా ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీగా కోవిడ్ ఈ వేరియంట్కి సంబంధించిన టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు గతంలో వచ్చిన కరోనాకి, ఇప్పుడున్న కరోనాకి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? సో మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కరోనా ఏంటంటే ఆ జెనెటిక్ వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి ట్రాన్స్మిషన్ పరంగా సివియర్‌గా ఉంది. ఈవెన్ ఇన్ఫెక్షస్ పరంగా కూడా మనకు సివియర్‌గా వచ్చింది. అంటే అందరినీ మన లంగ్‌లో సంబంధించిన టిష్యూని ఏదైతే ఉందో దాన్ని అఫెక్ట్ చేసి మనకు లంగ్‌ని బాగా డ్యామేజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ వేరియంట్స్‌లో. బట్ ఇప్పుడు వస్తున్న వేరియంట్స్ ఏదైతే మనకి థర్డ్ ఫేజ్‌లో వచ్చింది కానీ, ఫోర్త్ ఫేజ్‌లో వచ్చింది కానీ, ఇప్పుడు ప్రెజెంట్‌గా వస్తున్నదైనా కానీ ఇది మనకి డిసీజ్‌ని ఎక్కువగా చేయకుండా ఓన్లీ స్ప్రెడ్డింగ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే
ఓకే. కరోనా వైరస్ మాత్రం స్ప్రెడ్డింగ్ ఉంటుంది. బట్ దానివల్ల బాడీకి వచ్చే ఇన్ఫెక్షస్ సివియరిటీ ఏదైతే ఉందో అదంతా ఎక్కువగా లేదు. అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనం. సార్ ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే మిగతా కుటుంబ సభ్యులు ఉంటారు గదా! వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో, ఎవరికైతే కరోనా మనకు పాజిటివ్ వచ్చిందని కన్ఫర్మ్ అయితే అవును. గనక అవును. మనం వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో, మన ఇంట్లోనే ఒక రూమ్‌లోకి కన్ఫైన్ చేసి వాళ్ళకి మనం అన్ని వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మనం బయట నుంచి సప్లై చేయాలి. వీలైనంత వరకు వాళ్ళకి మనకి కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి. మనం ఏదైనా చేసినా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు కానీ, తీసుకున్నప్పుడు కానీ మనం మాస్క్ అని వేరియేట్ చేసి వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా మాస్క్ వేరియేషన్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో అది మాత్రం రెగ్యులర్గా వాడాలి. వాళ్ళు క్వారంటైన్‌లో ఉన్న సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఆపకూడదు. ఫీవర్‌కి సంబంధించిన కాఫ్, కోల్డ్‌కి సంబంధించినవి కూడా అవన్నీ ఆపకూడదు. ఇంకొకటి బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ప్లస్ ఎవరికైతే ఆ ఫ్యామిలీ మెంబర్‌కి మళ్ళీ సిమిలర్ సింప్టమ్స్ అయితే వస్తాయో వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ టెస్ట్, ఒకవేళ ఆ రోజు మన ఫస్ట్ ఏమవుతుందంటే పాజిటివ్ వచ్చిన తర్వాత అందరం స్క్రీన్ చేసుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ చేసుకుంటారు. బట్ మళ్ళీ తర్వాత కూడా వాళ్ళ సింప్టమ్స్ మళ్ళీ క్వారంటైన్ పీరియడ్‌లో ఉంటారు. బట్ మనకి ఏదైనా మళ్ళీ సింప్టమ్ మళ్ళీ రికరెన్స్ అయినప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సార్ ఇంతకుముందు వచ్చిన కరోనాప్పుడు లైక్ ఎట్లా అంటే చనిపోవడము చాలా డేంజర్‌గా ఉండే కదా సార్ అప్పుడు సిట్యుయేషన్. అవును. సో ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడుది అట్లాంటిది ఏమైనా ఉందా? అంటే భయం పడాల్సిన అవసరం ఉందంటారా? లేదా ఓకే అని చెప్పేసి ఎట్లా అంటారు సార్ దీన్ని? ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు వచ్చిన జెనెటిక్ వేరియంట్ ఏవైతే 2 వేరియంట్స్ మనం చెప్పుకున్నామో వాటి వల్ల అంత సివియర్‌గా ఇన్ఫెక్షియస్‌గా ఉందని అయితే మనకి ఇప్పటి వరకు డేటా అయితే ఏం లేదు. సో ఓకే. ఏదైతే వచ్చిందో దాని ట్రాన్స్మికబిలిటీ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంటే స్ప్రెడింగ్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు గానీ, అది మన బాడీని సివియర్‌గా అఫెక్ట్ చేయదు అని మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము అవ్వగానే హాస్పిటల్‌కెళ్ళి అడ్మిట్ అయిపోవాలని అంత పానిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంత సివియర్‌గా ఇప్పటివరకు కూడా మన కేసులు వాటెవర్ కేసులు ఇంతవరకు డిటెక్ట్ చేశాయో అంత హాస్పిటలైజేషన్‌కి అవ్వాల్సినంత సివియర్‌గా అయితే అవ్వలేదు. సార్ ఇప్పుడు ఇఫ్ కరోనా వస్తే ఇప్పుడు బూస్టర్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? అంటే మనము ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినప్పుడు కరోనాకి మనము వ్యాక్సినేషన్ తీసుకున్నాము. అవును సార్. సో, అప్పుడు ఉన్న వైరల్ లోడ్ యాంటీబాడీస్ మనకి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ జెనెటిక్ వేరియంట్‌కి మనం ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సినేషన్‌కి అది ప్రొటెక్షన్ ఉంటుందా లేదా అనేది మనకి ఇంకా స్టడీస్‌తో మనకు ఐసీఎంఆర్ డేటా రావాల్సి ఉంది. ప్రెజెంట్‌గా అయితే ఎలాంటి బూస్టర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు డేటా ఐసీఎంఆర్ డేటా రావాల్సి ఉంది. వాళ్ళు చెప్తే ఒకవేళ రికమెండేషన్స్ కనుక వస్తే మాత్రమే మనం ఫర్దర్ వ్యాక్సినేషన్‌కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారము మనము ఫర్దర్ వ్యాక్సినేషన్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఇఫ్ ఒకవేళ వచ్చి తీసుకుంటే గినక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు కానీ, మనం తీసుకునే బూస్టరు ఇప్పుడున్న వైరస్‌ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా అనే అని డేటా తెలియాలి. ఓకే. ప్రొటెక్ట్ చేస్తుందనే తెలిస్తే మనం తీసుకోవడంలో అర్థం ఉంది. ఓకే. ఆ డేటా మనకు రావాల్సి ఉంది ఇంకా. మనకి ఆ ఓకే. రికమెండేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ అని ఉంటుంది. వాళ్ళు మనకి రికమెండేషన్స్ ఇస్తారు. మన లాస్ట్ టైం కూడా మనం కోవిడ్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ టైం మనకు వ్యాక్సినేషన్ లేదు. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మన వ్యాక్సినేషన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అప్పుడు అందరం తీసుకున్నాం. ఆ తర్వాత అది ప్రొటెక్షన్ వస్తుందని చెప్పినప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం సప్లై చేసి మనము అందరం తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఆ వ్యాక్సినేషన్ ఏమవుతుందో ప్రతి టైం అది ఆ వ్యాక్సినేషన్ అప్పుడున్న వేరియంట్స్‌కి మనం తయారు చేసింది. ఇప్పుడున్న వేరియంట్స్‌కి ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా? లేదంటే కొత్త వేరియంట్స్‌కి మన వ్యాక్సినేషన్‌ని ప్రొడక్షన్ చేయాలా లేదా? చేస్తే అది మనం మళ్ళీ తీసుకోవాలా అనేది అది మనకు మొత్తం రీసెర్చ్ డేటా అనేది మనకు అవైలబుల్ రావాలి. అప్పుడు మన రికమెండేషన్స్ వస్తాయి ఐసీఎంఆర్ నుంచి. మనం అప్పుడే మనం తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితికి మాత్రము అలాంటి రికమెండేషన్స్ ఏమీ లేవు. సో, దానికి మనం తొందరపడి హ్మ్, వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ప్రెజెంట్‌గా అయితే మనకు డేటా లేదు. ఓకే. సో, ఫైనల్‌గా లైక్ కరోనా వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇఫ్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎలా గుర్తించాలో అదొక్కటి చెప్పండి సార్? కరోనా వచ్చినప్పుడు మాత్రం అది చెప్పినట్టుగా 3-4 రోజుల వరకు మాత్రం మనం పానిక్ అయ్యి అన్ని టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. కేవలం మనకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తీసుకునే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ డాక్టర్‌ని సంప్రదించి ఫీవర్‌కి, కాఫ్‌కి, కోల్డ్‌కి ఒకవేళ అవసరమైతేనే యాంటీబయాటిక్స్ సంబంధించిన మన ట్రీట్మెంట్ తీసుకోవాలి. 3-4 రోజుల తర్వాత కూడా మన సింప్టమ్స్ తగ్గనప్పుడు మనం అప్పుడే కరోనా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన టెస్టింగ్ అనేది వెళ్ళాలి. సో, అందరూ ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా తొందరపడి టెస్ట్‌ల కోసం పరిగెత్తి ప్రతి చిన్న ఫీవర్‌కి కూడా కరోనా టెస్ట్ ఇప్పుడు ప్రెజెంట్‌గా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, చూసారు కదండీ! కరోనా వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సిన్ తీసుకోవచ్చా? లేదా ఎట్లాంటి
ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా క్లియర్గా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్.